టాలీవుడ్‌కి మంచి రోజులొచ్చాయి. చాలా కాలం తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కళకళలాడిపోతుంది. సమ్మర్ సీజన్‌ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదు అన్న బాధని పక్కన పెడితే 'పెద్ది' దగ్గర నుంచి మొదలెడితే అటు 'సమంత' సినిమా గాని, 'అఖిల్' సినిమా గాని, 'చెన్నై లవ్ స్టోరీ' గానివ్వండి, ఇప్పుడొచ్చిన 'ఇరుముడి' గానివ్వండి, దానికి ముందొచ్చిన 'కొరియన్ కనకరాజు' గానివ్వండి, ఇలా వరుసగా మంచి మంచి హిట్స్‌తో టాలీవుడ్ కళకళలాడుతుంది. చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. కలెక్షన్‌ల గురించి మాట్లాడుతున్నాం. రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఇది కమ్‌బ్యాక్ సీజన్ అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే 'సమంతకి' చాలా ఫ్లాపుల తర్వాత ఒక హిట్ వచ్చింది. 'అఖిల్‌కి' ఒక క్లీన్ హిట్ 'లెనిన్‌తో' దొరికింది. 'వరుణ్ తేజ్' కూడా చాలా కాలంగా హిట్ కోసం చాలా ఎదురు చూపులు చూస్తున్నాడు. అలాంటి 'వరుణ్ తేజ్‌కి' 'కొరియన్ కనకరాజు' అనేది ఒక మంచి బూస్టప్‌నిచ్చింది. 'రవితేజ' పరిస్థితి కూడా అంతే. చాలా కాలంగా 'రవితేజ' హిట్లు కొట్టట్లేదు. 'ధమాకా' తర్వాత 'రవితేజ' సినిమాలు ఏవి కూడా కమర్షియల్‌గా ఆడలేదు. ఇలాంటి పొజిషన్‌లో, ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన 'ఇరుముడి' సూపర్ డూపర్ హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. 2 రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌లో పడిపోయింది. మూడో రోజు నుంచి వచ్చిందంతా లాభమే. ఈ రన్ ఎక్కడి వరకు వెళ్తుందన్నది ట్రేడ్ వర్గాలకు కూడా అందట్లేదు. శని, ఆదివారాలు అయితే ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్సే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇండస్ట్రీ చాలా కళకళలాడుతుంది. ప్రొడ్యూసర్‌లు గాని, డిస్ట్రిబ్యూటర్‌లు గాని, ఎగ్జిబిటర్‌లు గాని ఎలాంటి టాలీవుడ్‌ని చూడాలనుకున్నారో అలాంటి టాలీవుడ్ ఇప్పుడు కనబడుతుంది. సో, ఇదే జోరు మునుముందు కూడా కొనసాగాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఈ విజయాలతో కొన్ని కొన్ని కొత్త విషయాలు వెలుగులోకొచ్చాయి. కొంత భరోసా అనేది కనపడుతుంది. ముఖ్యంగా ఓటీటీ భూతం టాలీవుడ్‌ని ఇప్పటివరకు భయపెడుతూ వచ్చింది. ఇక నుంచి ఓటీటీ భయాలు ఉండవేమో అన్న ఒక భరోసా అయితే కలుగుతుంది. ఓటీటీలు వచ్చేసిన తర్వాత, ఓటీటీల ప్రాబల్యం బాగా పెరిగిపోయిన తర్వాత జనాలు థియేటర్ వరకు రావడం లేదు. అసలు థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలన్న ఉత్సాహం అయితే తగ్గిపోతుందని చెప్పేసి ఒక అభద్రతా భావంతో ఇప్పటివరకు నిర్మాతలు బతికారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఒక మంచి సినిమా ఇవ్వండి చాలు థియేటర్‌కి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ప్రజలు, ప్రేక్షకులు ఒక భరోసానిచ్చారు. ఇప్పటివరకు ఓటీటీలో సినిమా అమ్ముడుపోతే చాలని చెప్పేసి ఎలా పడితే అలాంటి సినిమాలు తీసిచ్చేసిన వైనాలు కనిపించాయి. కేవలం ఓటీటీ రేట్లకి సినిమాలు అమ్ముకుందాం, ఓటీటీ వస్తే చాలు అని చెప్పేసి ఏదైతే ఒక ఫాల్స్ రూట్‌లో వెళ్లారో ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ మళ్ళీ వెనక్కొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఓటీటీ వల్ల తెలుగు సినిమా నలిగిపోయిందంటే దానికి కారణం ప్రొడ్యూసర్లు కూడా. ఎలా పడితే అలా సినిమాలు తీసేసి అసలు కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా ఓటీటీకి అమ్ముడైపోతే చాలని చెప్పేసి బిజినెస్ పెంచుకుందాం. ఈ బిజినెస్ అయిపోతే చాలు. ఒక హీరోకున్న మార్కెట్‌ని క్రియేట్ చేసుకుందాం. హీరోకున్న మార్కెట్‌ని క్యాష్ చేసుకుందాం అన్న పంథాలో ఎవరైతే సినిమాలు తీశారో వాళ్ళందరూ ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. థియేటర్‌కి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రేక్షకులు ఒక భరోసా ఇచ్చారు. సో, ఒక కొత్త హోప్ ప్రొడ్యూసర్‌లకి, హీరోలకి, ఎగ్జిబిటర్‌లకి, డిస్ట్రిబ్యూటర్‌లకి అందరికీ ఒక కొత్త హోప్ అన్నది ఈ సీజన్ ద్వారా వచ్చింది. ఇంకోటి పాన్ ఇండియా అనే భ్రమల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది టాలీవుడ్. ఇప్పుడు ఈ సీజన్‌లో వచ్చిన సినిమా లిస్ట్ చూసుకుంటే ఒక 'పెద్ది' అనేది పక్కన పెడితే మిగిలిన ఏ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కాదు. అటు 'మా ఇంటి బంగారం' పాన్ ఇండియా సినిమా కాదు, 'లెనిన్' కాదు, 'చెన్నై లవ్ స్టోరీ' కాదు, ఇప్పుడు వచ్చిన 'ఇరుముడి' కూడా కాదు, 'కొరియన్ కనకరాజు' అస్సలు కాదు. సో, ఆ లిస్ట్ తీస్తే అందులో ఒక పాన్ ఇండియా అనే వర్డ్ కూడా కనిపించలేదు. ఏదో 1, 2 సినిమాలు డబ్ చేసి మిగతా భాషలో రిలీజ్ చేయడానికి ప్రయత్నించారేమో గానీ పూర్తిగా ఇది పాన్ ఇండియా సినిమా అని ఎక్కడా చెప్పుకోలేదు. అలాంటి ప్రయత్నం చేయలేదు. అలాంటి పబ్లిసిటీ కోసం అంత టైం కూడా వేస్ట్ చేయలేదు. కేవలం ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న సినిమాలన్నీ కూడా ఇవి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే. పాన్ ఇండియా పేరు చెప్పి ఏదో 4 భాషల్లో రిలీజ్ చేసి, 4 భాషల్లో డబ్ చేసి, 4 చోట్ల ప్రమోషన్ చేయడం వల్ల సినిమాకు ఒరిగిందేం లేదు. ఈ సినిమాకి ఏం ఒరగదని చెప్పేసి ప్రొడ్యూసర్లందరూ వాస్తవంలోకి వచ్చి ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఈ సినిమాలన్నీ అచ్చమైన తెలుగు సినిమాలు. తెలుగుకి మాత్రమే పరిమితమైన సినిమాలు. రెండోది ఎక్కువ రేట్లకి సినిమా అమ్మేసి ఎగ్జిబిటర్‌లను గాని, డిస్ట్రిబ్యూటర్‌లను గాని భయపెట్టకుండా రీజనబుల్ రేట్‌లో సినిమా అమ్మితే, రీజనబుల్‌గా టికెట్ రేట్ ఉంటే కలెక్షన్‌లు ఎలా వస్తాయన్న దానికి ఈ సీజన్ ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సీజన్ అన్నది చాలామందికి కమ్‌బ్యాక్ ఇచ్చింది. అంతేకాదు కొన్ని కొత్త పాఠాలను కూడా టాలీవుడ్‌కి నేర్పించింది. పాన్ ఇండియా జోలికి వెళ్ళొద్దు. పాన్ ఇండియా లేకపోయినా సరే ఒక సినిమాని మార్కెట్ చేసుకోవచ్చు అన్న ధైర్యాన్ని ఇచ్చింది. ఓటీటీల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామేమో, ఓటీటీలు సినిమాని నలిపేస్తున్నాయన్న భయంతో ఎక్కువగా
ఆలోచిస్తున్నామేమో, ఆ భయాలు వద్దు అని చెప్పేసి ఈ సీజన్ అయితే నిరూపించింది. ఓటీటీల వల్ల తెలుగు సినిమాకి ముప్పేం లేదు. ఒక మంచి కంటెంట్ వస్తే చాలు జనాలు థియేటర్‌కి రావడానికి సిద్ధంగా ఉన్నారన్న భరోసాని ఈ సీజన్ అయితే ఇచ్చింది. ఈ ఈ పరంపర అన్నది ఇక్కడితో ఆగే ప్రసక్తి లేదు. మునుముందు కూడా వచ్చే సినిమాలు కూడా ఒక మంచి క్రేజ్‌తో రిలీజ్ అవుతున్నాయి. ఉదాహరణకి 'టాక్సిక్' గురించి టాలీవుడ్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పటి నుంచే 'టాక్సిక్' ప్రభంజనం అన్నది కనిపిస్తుంది. టాలీవుడ్‌లో కూడా టాక్సిక్ ఒక మంచి ఓపెనింగ్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి మొత్తానికి చాలా కాలంగా టాలీవుడ్ స్తబ్దతగా ఉంది. దాన్ని బ్రేక్ చేసి ఒక విజయ పరంపర అన్నది మొదలైంది టాలీవుడ్‌లో. నిజానికి చాలా మంచి శకునం. ఒక మంచి సినిమా వస్తే, ఒక హిట్ సినిమా వస్తే ఖచ్చితంగా ఒక 10 మంది కొత్త నిర్మాతలు వెలుగులోకి వస్తారు. కొంతమంది టెక్నీషియన్‌లు కొత్త నటీనటులు వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ కళకళలాడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. అలాంటి వాతావరణం ఇప్పుడు కనిపిస్తుంది. దీన్ని వృధా చేసుకోకుండా ఇదే ఫామ్‌ని మునుముందు కూడా వచ్చే సినిమాలు కొనసాగించాలి. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా ఓటీటీ భయాలు వదిలేసి స్వచ్ఛమైన సినిమాలు ఇవ్వాలి. కంటెంట్ మీద దృష్టి నిలపాలి. ఇలాంటి వాతావరణం మునుముందు కూడా కనిపించడానికి మరి ఎదురు చూస్తున్న టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తుంది. సో ఈ విజయాలు ఎంత స్ఫూర్తినిస్తాయి, ఫ్యూచర్‌లో ఎన్ని మంచి సినిమాలు వస్తాయి అన్నది ఆ కాలమే నిర్ణయించాలి. వచ్చే సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాలి. ఇలాగే బాక్స్ ఆఫీస్ కళకళలాడాలని కోరుకుందాం.